రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేదు. అదే 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 అది నాకు నేనేమంటున్నా అంటే, నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ దోచుకుంటాను కూర్చోవాలి. విషయం ఏంటంటే, ఎక్కడ నేను ఒకటి ఏమంటున్నా, తీర్మానం ఎట్లా చూపి ఒకటి మాట వద్దు, నువ్వు చూపి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే. వరంగల్లో విడాకుల సభే దానికి వేదిక కాదు, విడాకుల సభ మరి అది చిట్టా మీ వాళ్ళని అడుగుతాను సమాధానం అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చినారు. నేను అన్నది పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరినీ కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా నువ్వే 10 మాట్లాడినావు సభలకి ఛాన్స్ పాపం. నా కష్టార్జితంతో నల్గొండలో ఎమ్మెల్సీ గెలిచిన ఎట్లు నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది అని చెప్పేసి మీరు అన్నారు. కానీ మేము కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ గెలిపించడం కూడా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూడా మీ మీద వ్యాఖ్య చేశారు కదా. నువ్వు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, టీఎంఆర్ మల్లన్న, ఈ రఘు, జర్నలిస్టులు మీరందరూ కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు మీరు. ఎవరు గెలిపించారు బాయ్సా? ఇలా ఎవరు గెలిపించారు? టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే, నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడిన బాయ్సా, ఏదైనా బీసీ ఆ తర్వాత క్యాస్ట్ సెన్సస్ ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరు ఏమైనా మాట్లాడితే నేను సమాధానం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. వెంకటరెడ్డి గారిని అడగాలి. బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉందనే ఒక చర్చ జరుగుతున్నది, ఏమంటారు? బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉండి నడిపిస్తున్నది అనే ఒక వాళ్ళు ఎందుకుంటారు, వాళ్ళు ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం. బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయింది, అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు, వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు బొమ్మ కావు. నెక్స్ట్ కాదు బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీ నువ్వు గాడిదని నన్ను నాతో అనిపిస్తా అని ఇట్లా చెప్పాలి. మీరే అంటే ఇప్పుడు నేను దాన్ని గాడి అనకపోతే గుర్రం అనకపోతే మీరే అంటే ఇప్పుడు మీరు కూడా నా దగ్గరే తయారైతే మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యోగంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి